మత్స్యకార సంఘం అధ్యక్షుడు సీనియర్ నాయకుడు తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని వీరి తండ్రి కూడా అనేక సంవత్సరాలు గుజరాత్ సంఘంలో పనిచేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గుజరాత్ మహాసభలో తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని నేను కూడా సంఘానికి నా వంతు కృషిగా సేవ చేశానని చెప్పేసి ముందుకొచ్చి ఇవాళ మత్స్యకారులకు అనేక సందర్భాలు మత్స్యకారులకు కూడా సేవ చేసినటువంటి వ్యక్తి లోకమే రమణముద్రాణి గారు మాట్లాడుకోతా ఉన్నాను. నమస్తే, నేను లోకలమైన ముదిరాజ్ మత్స్యకార సంఘం టీఆర్ఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడికి. ఇవాళ హైదరాబాద్లోని బీసీ సాధికారత భవన్లో జేఏసీ ముదిరాజ్ జేఏసీ తరఫున మరి పెద్దలు గౌరవనీయ అన్నగారు మరి లక్ష్మణ అన్నగారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యంగా ఒక 3 ప్రధాన డిమాండ్లను చర్చించుకొని నిర్ణయించుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా వచ్చేసి ముదిరాజు చిరకాల కోరినటువంటి PCD2A ఒక అంశం, రెండోది ముదిరాజు కార్పొరేషన్, మూడవది అత్యధిక సంఖ్యలో జనాభా పరంగా ఓటు బ్యాంక్ పరంగా మరి ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ముదిరాజు కమ్యూనిటీలోని లీడర్లకు మరి నామినేట్ పోస్టులో కూడా మరి పెద్దవాట ఇవ్వాలని చెప్పని కూడా మరి లక్ష్మణ అన్న గారి నాయక ఆధ్వర్యంలో మరి నిర్ణయించుకోవడం జరిగింది. ప్రధానంగా ఇవే డిమాండ్లతోటి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా మరి జేఏసీ ఆధ్వర్యంలో మరి అఖిలపక్ష ముదిరాజ్ జేఏసీ నాయకులతోటి మరి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా మరి నిర్ణయించడం జరిగింది. త్వరలోనే మరి తేదీ కూడా అన్నగారు ప్రకటిస్తారు. నేను ముఖ్యంగా రాష్ట్రంలో ముదిరాజ్ కుల అభివృద్ధి గురించి ఏర్పడిన ముదిరాజ్ కుల సంఘాల నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను ఇవాళ ఎవరు అడుగు ముందుకు వేసినా కూడా నిజంగా చిత్తశుద్ధి ముదిరాజ్ జాతి అభివృద్ధి పట్ల అంకితభావం ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహకారం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ రాష్ట్రంలోని అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ముదిరాజు కులం వాళ్ళ ఆర్థికంగా కూడా మరి అట్టడుగు స్థానంలో ఉన్న కారణం కూడా ఐకమత్యం లేకపోవడం అందరికీ తెలిసిన విషయమే. ప్రతి సభలో కూడా అందరూ చెప్తా ఉన్నారు. మరి ఆచరణలోకి వచ్చేసరికి మరి ఎందుకు దూరం ఉన్నారు అర్థం కాని పరిస్థితి. ఏదేమైనా కూడా రేపు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసే సందర్భంలో అందరూ కలిసి రావాలని చెప్పని కోరుతూ వాళ్ళు ఉన్న డేట్ కూడా వాళ్ళు ప్రకటిస్తారు కాబట్టి మరి కలిసి రావాలని చెప్పని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా వాళ్ళ మత్స్యకారులు ముదిరాజు కమ్యూనిటీ తరఫున 5,000 గవర్నమెంట్ 5,600 సొసైటీలు ఉంటే అందులో ప్రధానంగా ఒక 4,000 సొసైటీలు మరి ముదిరాజుల చేతుల్లో ఉన్నాయి. వాళ్ళ అత్యధిక సంఖ్యలో ఉన్న మరి ఈ కమ్యూనిటీ మత్స్యకారుల నుంచి కాకుండా మరి ఇతర మరి బెస్త వర్గం నుంచి మరి అది చైర్మన్గా పెట్టినారు. అది బాధాకరం. అది దాన్ని మరి ఆ విషయాన్ని దృష్టి పెట్టుకొని కనీసం మరి వైస్ చైర్మన్గా ముదిరాజ్ కమ్యూనిటీకి ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ అత్యధిక సంఖ్యలో దీని మీద ఆధారపడి ఉన్నది కూడా ఇదే జాతి. బీసీఏలో ఉన్న మరి బెస్త సోదరులు అత్యధిక సంఖ్యలో మరి ఉద్యోగాల పరంగా వారు ఉన్నారు. మరి కాబట్టి మరి ఆర్థికంగా వెనుకబాటు ఉన్న మరి వీళ్ళకి ఇటు నామినేట్ పోస్టుల పరంగా కావచ్చు, కార్పొరేషన్ పరంగా కావచ్చు, ఇతరత్ర పార్టీలో పనిచేసే సోదరులందరూ కూడా సముచిత న్యాయం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తాము. మరి ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ టీఆర్ఎంఎస్ ముదిరాజ్ మత్స్యకార సంక్షేమ సంఘం ఎప్పుడు కూడా పూర్తిగా జేఏసీకి మద్దతు ఇస్తూ ఇవన్నింటి నడుస్తూ చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. జై ముదిరాజ్, జై జై.